సార్ ఇంతకీ ఏమంటారు సార్? నోరు మూసుకొని బయటికి వెళ్ళమంటాను. అంటే ఇన్ని రోజులు మీ కార్ని నా సొంత కారులా బంగారంలో ఒక్క గీత పడకుండా చూసుకున్నందుకు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారా? అన్ని సొట్టలే పడేసావు కదరా, ఇంకా గీతలు ఎక్కడ పడతాయి? అంతే సార్, మా లాంటి సిన్సియర్ డ్రైవర్లకి ఇలాంటి అపవాదులు తప్ప. ఏంటి అపవాదా? ఏనాడైనా తాక్కుండా డ్రైవ్ చేశారా? ఇప్పటికే 2 సార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా నీకు బుద్ధి రాలేదు. సార్ నేను తాగడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. మరి పగలు తాగితే పట్టబాల తాగామంటారు, మీరేసేదేమో రాత్రి డ్యూటీలు. ఇక తాగకుండా ఎలా ఉంటాం? ఇక నీ సేవలాపి బయటకెళ్ళరా బాబు. ఓకే బాయ్. సార్ నా బంగారం జాగ్రత్త. పోరా బాబు పో. సరే. హలో, మేనేజర్ ఎక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 12వ తేదీ రాత్రి 11 గంటలకి ఈ క్యాబ్స్ ఎవరు బుక్ చేసుకున్నారో డీటెయిల్స్ కావాలి నాకు. రాత్రి 11 గంటలకి నందకిషోర్, రుద్రశేఖర్, రూప ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్, ఆ టైంలో బ్యాంక్ దగ్గర సెల్ టవర్లో 3 కాల్స్ వెళ్ళాయి. అందులో ఒక కాల్ డ్యూరేషను 2 గంటల 13 నిమిషాలు ఉంది. 2 గంటల కాల్ ఎక్కడ నుండి రౌట్ అయిందో తెలుసుకో. ఐఎమ్ పవన్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అయితే నాకు కొన్ని టికెట్ డీటెయిల్స్ కావాలి. చూడు బాబు, నువ్వు అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవి ఎర్ర బస్ టికెట్స్ కాదు, ఎయిర్ బస్ టికెట్స్. అయినా నువ్వు ఆఫీసర్ అని గ్యారంటీ ఏంటి? షో మీ యువర్ ఐడి. ఇలాంటివి అమీర్పేటలో 100 ఇస్తే చేస్తారు. మీ పై ఆఫీసర్ చేత ఫోన్ చేయించు. సీఎంతో చేయిస్తే సరిపోద్దా? అబ్బా, నీకు సీఎం కూడా తెలుసా? అర్థమైంది. ఆ డీటెయిల్స్ ఇవ్వండి. సార్, ఈ పేర్లతో న్యూయార్క్, లండన్, సిడ్నీలకి టికెట్స్ బుక్ అయ్యాయి సార్. సేమ్ నేమ్స్తో బుక్ అయ్యాయంటే ప్యాసింజర్సే అనమాట. ఈ 3 టికెట్స్కి బోర్డింగ్ పాసెస్ జరిగాయా? లెట్ మీ చెక్. నో సార్, 3 tickets has not been cancelled. And also, no boarding passes happened, sir. Okay, thank you. జనవరి 12వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత క్యాబ్ నంబర్ AP29TV 5988. సార్, ఆ కాల్ ఇంటర్నెట్ ద్వారా రౌట్ అయింది సార్. ఎక్కడి నుంచో చెప్పలేకపోతున్నాం సార్. ఓకే, వెంటనే హ్యాకర్ని పిలిపించు. ఓకే సార్.